డివిజన్ బెంచ్ తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు రోజా వెళ్లారు. అక్కడ ఆవిడ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నైతిక విలువలు ఉండాలి రాజకీయాల్లో. ఎవరైనా కూడా తమ పార్టీలోకి రావాలి అనుకుంటే రాజీనామా చేసి రావాలి అని 1982 మొదటి మహానాడులోనే ప్రకటించిన గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. కానీ ఆ పార్టీలో ఉంటూ ఈరోజు సిగ్గు లేకుండా పశువులు కొన్నట్టుగా ఎమ్మెల్యేలను కొంటూ మరి ఆయన సిద్ధాంతాలకి ఎలా తిలోదకాలు ఇచ్చారో మనం చూసాం. అలాంటి వాడికి తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరవేసే అర్హత ఉందని నేను అడుగుతున్నాను. అలాగే మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారి సిద్ధాంతాలు అన్నిటి కూడా తూట్లు పొడిచారు. ఎన్టీఆర్ గారు సమైకాంధ్ర కోసం పోరాడితే ఈయన తన పదవీకాంక్ష కోసం ఏ కాంగ్రెస్కి ధీటుగా తెలుగుదేశం పార్టీని పెట్టాడో ఎన్టీఆర్ గారు అదే కాంగ్రెస్తో జత కలిపి ఈరోజు రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి తెలుగువాడి జీవితాన్ని సర్వనాశనం చేశాడు చంద్రబాబు నాయుడు. ఎన్టీ రామారావు గారి మద్యపాన నిషేధాన్ని విధిస్తే ఈరోజు మద్యాన్ని ఏర్లై పారిస్తూ మహిళల జీవితాలు జీవోత్సవాలుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఎన్నో విషయాలు ఎన్టీఆర్ గారు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజల కోసం చేశారో అన్నిటినీ కూడా తూట్లు పొడుస్తూ ఈరోజు అన్న తెలుగుదేశం పార్టీ అంటే టీడీపీ పార్టీ మరి అన్న ఎన్టీ రామారావు గారు పెట్టారు, ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని గొప్పలు చెప్తూ వెనక ఆయనకి ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో ఆయన సిద్ధాంతాలకి ఆశయాలకు కూడా సమాధి కట్టేశాడనేది మనం కళ్ళారా చూస్తున్నాం. అండ్ ముఖ్యంగా ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చినాక చూస్తే ఎన్టీఆర్ మీద ఎంత కక్ష ఉందో చంద్రబాబు నాయుడుకి ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఎన్టీఆర్ గారి పేరు మీద మరి ఏ విధంగా ఎన్టీఆర్ సృజల స్రవంతి అని పెట్టారు. 2 రూపాయలకే 20 లీటర్ల వాటర్. కానీ ఎన్ని చోట్ల ఇచ్చారో పెడితే 4-5 చోట్ల కూడా ఉండదు రాష్ట్రం మొత్తం మీద చూస్తే. అదే మీరు చూడండి, అన్నా క్యాంటీన్లని గొప్పగా ప్రకటించారు. 2 ఏళ్ళు అవుతున్నా ఇంతవరకు ఒక క్యాంటీన్ కూడా పెట్టలేదు అంటే ఎన్టీఆర్ గారి మీద వీళ్ళకి ఎంత కక్ష ఒకసారి ఆలోచించాలి. అలాగే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీని ఏ విధంగా పేరు మార్చి మరి ఎన్టీఆర్ వైద్య సేవ అని పేరు మార్చారే కానీ గత సంవత్సరం 350 కోట్ల బకాయిలు, ఈ సంవత్సరం 900 కోట్లు కావాల్సి ఉంటే 500 ఇచ్చి 400 కోట్ల బకాయిలు అంటే ఎన్టీఆర్ని ప్రజలు తిట్టుకోవాలి అనేసి ఏ విధంగా వీళ్ళు ఆ పథకాన్ని కూడా అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నారో మీరు చూడాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పేరు పెట్టుకున్న పథకం చంద్రన్న కానుకలకి అడ్డదిడ్డంగా నిధులు ఇవ్వటం, అడ్డగోలుగా కాంట్రాక్టర్లు దోచుకొని వీళ్ళకి కమిషన్లు ఇవ్వడానికి డబ్బులు కేటాయిస్తున్న వాళ్ళు ఎందుకు ఎన్టీఆర్ పేరు పెట్టిన పథకాలను మాత్రం నీరుగారుస్తున్నారు అంటే ఎన్టీఆర్ని ప్రజలు గుర్తుపెట్టుకోవడం చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు అనేది తెలుగుదేశం పార్టీలో ఉన్న అందరికీ కూడా తెలిసిన విషయం. ఈరోజు ఒకటే చెప్తున్నాను, ఎన్టీఆర్ అనే పేరు చూస్తేనే చంద్రబాబు నాయుడికి కక్ష. అందుకే ఎన్టీఆర్ పేరుతో ఆయనకి వారసుడిగా సినిమాల్లో ముందుకు వెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్ని కూడా ఈరోజు వాడుకొని రాజకీయాల్లో 2009లో ప్రచారానికి ఆ తర్వాత కనీసం తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా కూడా ఉండనీయకుండా అతన్ని ఏ విధంగా తరిమేశారో మనం చూసాం. అంటే జూనియర్ ఎన్టీఆర్ చరిష్మా ముందు తన కొడుకు పప్పు శుద్ధ పప్పు మరి ఏ విధంగా రాజకీయంగా పైకి ఎదగలేడన్న భయంతో ఈరోజు అతన్ని రాజకీయాల నుంచి తరిమేయటమే కాకుండా సినిమా రంగంలో కూడా ఆయన సినిమాల్ని రిలీజ్ కానీయకుండా ఆ సినిమాలు ఆడనీయకుండా ఎలా ఇనుప పాదంతో తొక్కేయాలని చూస్తున్నాడో మరి తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఎన్టీఆర్ గారి ఆశయాలకు తూట్లు పొడుస్తూ ఆయన సిద్ధాంతాలను కాలగర్భంలో కలిపేస్తూ ఆయన కుటుంబాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ ఆ తర్వాత చిన్నాభిన్నం చేస్తున్న ఈ చంద్రబాబు నాయుడు పార్టీలో మీరు కొనసాగుతారా, లేదా చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీలోంచి తరిమేసి ఎన్టీఆర్ ఆశయాల్ని మళ్ళీ మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఉన్నది తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు దొంగల పార్టీ. ఏ ఎన్టీ రామారావు అయితే వెన్నుపోటు పొడిసి సింహం లాంటి వ్యక్తిని రోడ్డు మీద పడేసి ఆయన మానసిక శోభకి మరి ఆయన చావటానికి కారణమైన ఆ గ్యాంగ్ ఈరోజు నా వెనక పడింది, నన్ను రాజకీయంగా తొక్కేయాలని చూస్తుంది. నిన్నలా మొన్న కొత్త పలుకులో మీరు చూస్తుంటారు ఆంధ్రజ్యోతిలో ఎన్టీఆర్ గారికి లాగే అహంభావం రోజాకి. ఆయన సారీ చెప్పమంటే చెప్పకుండా శాసనసభనే మరి బహిష్కరించి వెళ్ళాడు. ఇదే చేస్తే ఈమె కూడా కాలగర్భంలో కలిసిపోతుంది అని. ఎన్టీఆర్తో పోల్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఆయన అహంకారం అని చెప్పేది ఈ ఏబిఎన్ వాళ్లే తప్ప ప్రజలు కాదు. ఈ రోజుకి ఎన్టీఆర్ చరిష్మాకే ఓట్లు వేస్తున్నారన్న సంగతి వాళ్ళు తెలుసుకోవాలి. అండ్ కొత్త పలక ఉత్త పలక చెత్త పలక నాకైతే తెలియదు, కానీ రాసిన దాంట్లో ఆల్మోస్ట్ అబద్ధాలు. నా మీద సస్పెన్షన్ లేదంట, ప్రివిలేజ్ కమిటీలో డెసిషన్ తీసుకుంటారంట,
అనితని తిట్టినందుకు 1 year సస్పెన్షన్ అంట. ఏది కూడా కరెక్ట్ కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అడ్డదిడ్డంగా తన నాయకుల్ని కాపాడుకోవడం కోసం కాల్ మనీ సెక్స్ రాకెట్లో మహిళలు అన్యాయం అయిపోతున్నా కూడా పట్టించుకోకుండా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని వెనకేసుకొస్తుంటే ఇది కరెక్ట్ కాదు. ఇది 3 కోట్ల మహిళలకి సంబంధించిన విషయం కాబట్టి దీన్ని ఖచ్చితంగా సమగ్రంగా డిస్కస్ చేసి దీని మీద స్ట్రాంగ్ స్టెప్స్ తీసుకోవాలని మేమందరం కూడా ప్రొటెస్ట్ చేసామే కానీ ఇక్కడ పర్సనల్ వెంజెన్స్ అనేది లేదు. మరి అందరం కలిసి ప్రొటెస్ట్ చేస్తే ఓన్లీ రోజానే ఎందుకు మరి సస్పెండ్ 1 year చేశారనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. అండ్ కామ సీఎం, కాల్ సీఎం, మనీ సీఎం నేను అన్నానని 340 సబ్ రూల్ 2 ప్రకారం 1 year చేశానని క్లియర్ కట్గా యనమల రామకృష్ణుడు చెప్పడం జరిగింది. అంటే కాల్ చంద్రబాబు నాయుడులో ఏం తప్పు ఉంది, మనీ చంద్రబాబు నాయుడులో ఏం తప్పు ఉంది, కామ అంటే కాల్ మనీ షార్ట్ కట్. 5 రోజులుగా డిసెంబర్ 11 నుంచి 16 వరకు కంటిన్యూస్గా ఈ కాల్ మనీ మీద అన్ని ఛానల్స్లో అన్ని పేపర్స్లో వచ్చిన ఏవైతే ఉందో ఆ యొక్క సబ్జెక్ట్ మీదే నేను 17-18 వాయిదా తీర్మానం ఇచ్చి దాని మీద నేను గట్టిగా మరి ప్రెస్ చేశాను. ఎందుకంటే ఒక మహిళగా, ఒక మహిళా ఎమ్మెల్యేగా, ఒక మహిళా అధ్యక్షురాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళలకు అండగా ఉన్నాను. నా 15 ఏళ్ల రాజకీయ జీవితంలో మహిళలకి ప్రతి ఇష్యూలో కూడా నేను సపోర్టివ్గా ఉన్నా. కానీ ఈరోజు గట్టిగా నిలదీస్తున్నాను. రిషితేశ్వర్ విషయం, వనజాక్షి విషయం, అంగన్వాడీ విషయం మన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది కాబట్టి ఈమెను అసెంబ్లీలోంచి తరిమేయాలి అన్న ఒక కక్ష సాధింపు చర్య ప్రజలకి ఈ రోజు అర్థమైంది. ఎందుకంటే ఒక కోర్టు నేను లోపలికి వెళ్ళొచ్చు అని ఇంటరీమ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా మరి కోర్టు ఆర్డర్ని ధిక్కరించి నన్ను లోపలికి రానియకుండా చేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. కోర్టు ఇచ్చిన తీర్పుకే వీళ్ళు ఇంత రాక్షసంగా బయట ప్రవర్తించారు అంటే అసెంబ్లీ లోపల వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అని. ఎందుకంటే తమకు నచ్చిన ఏబిఎన్కి రికార్డింగ్కి మొత్తం లైసెన్స్ ఇచ్చేసి వాళ్ళకు నచ్చినవి మాత్రమే వాళ్ళు టెలికాస్ట్ చేసుకుంటూ ప్రతిపక్ష గొంతు కానీ ప్రజల కోసం వాళ్ళు చేస్తున్న పోరాటాన్ని కూడా ప్రజలకి చూపించకుండా ఎప్పుడైతే వాళ్ళు ఇరుకున పడతారో అప్పుడు కొన్ని రషెస్కి డబ్బింగ్ చెప్పించి ఇలా అన్నారు ప్రతిపక్ష నాయకులు, ఇలా బూతులు మాట్లాడారని ఈరోజు చూపిస్తున్నారు అంటే వాళ్ళ దిగజారుడు రాజకీయాలు మీరు ఒకసారి గమనించుకోవాలి. 18వ తేదీ జరిగిన విషయంలో వాళ్ళు తప్పు చేశారని తెలుసుకొని 4 రోజుల తర్వాత 5వ రోజు 22 అనిత అనే అమ్మాయితో పాపం ఏడిపించి ఈరోజు ఇష్యూని డైవర్ట్ చేయాలనుకుంటున్నారు. ఖచ్చితంగా ఇది అన్యాయం, ఇది ఇల్లీగల్. దీని మీద పోరాడుతూనే ఉంటాను. ఈరోజు డివిజన్ బెంచ్లో ఏదైతే ఇచ్చారో మరి మాకు ఆర్డర్, దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఎస్ఎల్పి వచ్చి 8 ఈరోజు వచ్చాం. మరి నిన్ననే మాకు ఆర్డర్ రావటం జరిగింది. అందుకే ఇన్ని రోజులు మళ్ళీ సుప్రీంకోర్టుకి రాలేకపోయాం. రెండవది ఇంకో ఛాన్స్ ఇస్తాం రోజాకి అన్నారు కానీ ఇది పచ్చి అబద్ధం. ఏ రోజైతే వాళ్ళు శనివారం చెప్పారో ఆ తర్వాత మళ్ళీ శనివారం కూడా వెళ్ళిపోయింది. మళ్ళీ సోమవారం కూడా వచ్చేసి మంగళవారంలో అడుగు పెడుతున్నాం. ఇంతవరకు ప్రివిలేజ్ కమిటీ నన్ను పిలవలేదు, నా యొక్క అభిప్రాయాలు తెలుసుకోలేదు అంటే వీళ్ళు కేవలం తనకు సపోర్టివ్గా ఉన్న ఛానల్స్లో, తమకు సపోర్టివ్గా ఉన్న పేపర్స్లో ఏ విధంగా మొదటి నుంచి కూడా వాళ్ళకు అనుగుణంగా రాయించుకుంటారో అలాగే ప్రజలకి ఫీలర్స్ వదులుతున్నారు తప్ప నిజంగా వాళ్ళకి ఇష్యూని క్లోజ్ చేయాలనో లేదా రోజా తప్పు చేయలేదన్న తెలిసిన తర్వాత కూడా ఇంత శిక్ష వేయడం కరెక్ట్ కాదు. ఈ అసెంబ్లీ సంప్రదాయాల్ని మంట కలపకూడదు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు నన్ను పిలుచుంటారు, డిస్కస్ చేస్తుంటారు. మరి నేను నిన్నటి వరకు ఎదురు చూశాను. నిన్నటి వరకు కూడా నాకు ప్రివిలేజ్ కమిటీ నుంచి ఎటువంటి కాల్ రాలేదు కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టుకి రావటం జరిగింది. ఖచ్చితంగా భగవంతుడు నా వైపు ఉన్నాడు. ఏ తప్పు చేయలేదు, మహిళల కోసమే పోరాడాను. కాల్ మనీ సెక్స్ రాకెట్లో ఉన్న ఆ అమాయకమైన మహిళల్ని వ్యభిచార కూపం నుంచి బయటకు తీసుకురావటమే నా యొక్క లక్ష్యం. కోర్టులో కేసు ఫైట్ చేస్తూనే ఆ ఇష్యూ మీద కూడా ముందు సీరియస్గా ముందుకు తీసుకెళ్తాను ఉద్యమాన్ని. డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ మీద మరి ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా.